తాజాగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఫేస్‌బుక్ ప్రేమ కోసం, ఫేస్‌బుక్‌లో పరిచయమైనటువంటి ఒక అమ్మాయి కోసం ఏకంగా బోర్డర్ దాటి వెళ్ళిపోయాడు ఒక భారతీయ యువకుడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక యువకుడు ఫేస్‌బుక్‌లో ఎవరో ఒక అమ్మాయి పరిచయమైంది. ఆమెతో కొద్ది రోజులు చాటింగ్ చేశాడు. తర్వాత ఫోన్ కాల్స్ మాట్లాడాడు. తర్వాత ఇల్లీగల్‌గా పాస్‌పోర్ట్ లేదు, వీసా లేదు, ఏమీ లేదు. బోర్డర్ దాటేసి పాకిస్తాన్ ఎళ్ళిపోయాడు. కొంతమంది మనుషులు ఎందుకు పుడతారో కూడా తెలీదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అంటే సరిహద్దులు దాటినటువంటి ప్రేమ అని ఎవరైనా చెప్పొచ్చు. కానీ వినడానికి ఇలాంటి డైలాగ్స్ బావుంటాయి గానీ, రియాలిటీలో ఎలా ఉంటాయంటే చూసారు గదా! ఇప్పుడు ప్రేమ మత్తులో పాస్‌పోర్ట్ కూడా మర్చిపోయాడు. ఇప్పుడేమవుతుంది పాకిస్తాన్ జైల్‌లో చెప్పకూడదు తింటున్నాడు. పాకిస్తాన్ జైల్‌లో ఊచలు లెక్కపెడుతున్నాడు. చూడండి అంటే ఇలాంటి వాళ్ళు అంటే చాలామంది ఇతని పైన సెటైర్‌లు కూడా ఏస్తున్నారు. ఏరా బాబు! అసలు కనీసం నీకు ప్రేమించడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసలు భారతదేశంలో అమ్మాయిలే దొరకలేదా? పాకిస్తాన్ అమ్మాయి గావాల్సొచ్చిందా నీకు ప్రేమించడానికి? అది కూడా సోషల్ మీడియాలో. అసలు అవతల ఉన్నది అమ్మాయా? ఉగ్రవాదా? లేకపోతే అటు ఎవరో తెలియకుండా నీకు తెలియనటువంటి దేశంలో అది కూడా శత్రు దేశంలో ఎవరో ఆన్‌లైన్‌లో పరిచయమైనటువంటి ఒక అమ్మాయిని నమ్మి నువ్వు నీ జీవితాన్ని పణంగా పెడతావు. అసలు బుద్ధుందా ఏమన్నా అని. నిజానికి ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ఇది ఫస్ట్ టైమ్ ఏమి కాదు. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాదు. ప్రేమ కోసం మనుషులు ఏదైనా చేస్తారు. ప్రేమ గుడ్డిది అని అంటారు చూసారా? అలా చెప్పడానికి బహుశా ఇలాంటి వాళ్ళను చూసే అలాంటి డైలాగ్స్ పుట్టాయేమో తెలీదు. సో, ఏకంగా అంతర్జాతీయ సరిహద్దుని దాటేశాడు ఈ బాదల్ బాబు. పాపం అతని కుటుంబ సభ్యులు చాలా టెన్షన్ పడుతున్నారు. పాపం మా వాడికి ఏమైందో అక్కడ పాకిస్తాన్ జైల్‌లో అసలు బతికి తిరిగొస్తాడా? రాడా? సో, ఈ విషయం అటు ఇటు తిరిగి మొత్తానికి మన ఎంబసీకి కూడా ఇండియన్ ఎంబసీకి కూడా తెలియడం జరిగింది. ఇప్పుడు అతన్ని అక్కడి నుంచి అతని శిక్షా కాలం కూడా పూర్తయిపోయిందట. ఇది కొంచెం లేట్‌గా వెలుగులోకొచ్చింది ఈ విషయం. ఇతడు పాకిస్తాన్ జైల్‌లో మగ్గిపోతున్నాడన్న విషయము కొంచెం లేట్‌గా వెలుగులోకొచ్చింది. ఎందుకంటే తప్పు ఇటువైపే ఉన్నది. ఇతను వెళ్ళడమే బోర్డర్ దాటి వెళ్ళడమే తప్పు. ఎందుకంటే ఇల్లీగల్‌గా వెళ్ళాడు. ఇతని దగ్గర వీసా లేదు, పాస్‌పోర్ట్ లేదు. బోర్డర్ అక్రమంగా దాటేసి దొంగ దారిన వెళ్ళినట్టే. పాకిస్తాన్ వాడు ఎందుకు ఊరుకుంటాడు? వాడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందని చూస్తాడు. వీడి మీద లేనిపోని కేసులన్నీ కూడా బనాయించేసి ఇతనేదో స్పై అనో, లేకపోతే ఇంకేదో జెప్పేసి జీవితకాలం బయటికి రాకుండా లోపలేసినా వేస్తాడు. అలాంటి అవకాశం లేకపోలేదు. మన వైపు తప్పు జరిగినప్పుడు అవతల వాడు ఏమన్నా చేస్తాడు. రైట్. సో, చివరికి బోర్డర్ దాటెళ్ళినటువంటి ఈ ప్రేమికుడికి, ఆ ప్రేమికురాలిని కలవక ముందే పాకిస్తాన్ జైలుకి వెళ్ళాల్సొచ్చింది. అసలెవడు ఇతను అంటే ఉత్తరప్రదేశ్‌లో అలీగఢ్‌కి చెందినటువంటి ఆజాద్ అనేటువంటి యువకుడు సోషల్ మీడియాలో ఒక పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి యువతతో పరిచయం పెంచుకున్నాడు. ఈ ఫేస్‌బుక్‌లో మొదలైనటువంటి స్నేహము క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం ఇదంతా కూడా జరిగింది. సో, అదే అతని జీవితంలో చేసినటువంటి అతిపెద్ద తప్పు. ఎందుకంటే చట్టబద్ధంగా వీసా కోసం దరఖాస్తు చేసుకోకుండా డైరెక్ట్‌గా పాకిస్తాన్ వెళ్ళాలనుకోవడం ఎంత బుద్ధి తక్కువ పనో ఇప్పుడు అతనికి అర్థమవుతోంది. బహుశా ఎవరికైనా అతను అడిగున్నా కూడా సలహా అడిగున్నా కూడా వెళ్ళే ముందు వాళ్ళేదైనా "వద్దురా బాబు అలా చేయకు. నీ లైఫే రిస్క్‌లో పడుతుందని" చెప్పేవాళ్ళు. బహుశా అతను ఎవరికీ చెప్పకుండా బోర్డర్ దాటి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. సో, చివరికి ఈ ఈ విధంగా జరుగుతూ ఉంది. పంజాబ్‌లోని భారత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్నటువంటి ఆజాదు భద్రతా కంచెలు అంటే ఫెన్సింగ్‌ని దాటి అక్రమంగా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాడు. నిజానికి గతంలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయి. 1, 2 మనం చెప్పుకోవచ్చు. ప్రేమ కోసం భారత్, పాకిస్తాన్ సరిహద్దులు దాటినటువంటి సంఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. 2023లో పాకిస్తాన్‌కి చెందినటువంటి సీమా హైదర్ నేపాల్ మార్గం గుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి సచిన్ మీనాతో కలిసి జీవించడం అనేది అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. చాలా టీవీ ఛానెల్‌లు వెళ్లి కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేశాయి. ఏది సీమా హైదర్ పాకిస్తాన్‌కి చెందినటువంటి లేడీ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా భారత మహిళ అంజు అనేటువంటి ఆమె కూడా సోషల్ మీడియా ద్వారా పరిచయమైనటువంటి ఒక వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్ వెళ్ళినటువంటి ఒక ఘటన గతంలో జరిగింది. అది కూడా అప్పట్లో చాలా పెద్ద వార్త. అయితే ఆమె చట్టబద్ధంగా వీసాతో వెళ్ళింది. సరే పాకిస్తాన్ వాడిని ప్రేమించొచ్చా? ప్రేమించకూడదా? అది వేరే స్టోరీ. ఇప్పుడు ఆ లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. కరెక్టా కాదనేసి. బట్ ఆమె పద్ధతిగా వీసాతో వెళ్ళింది. సో, ఇట్లాంటి సంఘటనలు నిజంగా విన్నప్పుడు చాలా నవ్వాలా? ఏడవాలో కూడా తెలీదు. సో, ఇలాంటి వ్యక్తుల్ని చూసి మరికొంతమంది పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. యూజువల్‌గా టీనేజర్సు లోకజ్ఞానం లేని వాళ్ళే ఇలాంటి బుద్ధి తక్కువ పనులన్నీ కూడా చేస్తుంటారు. దయచేసి ఇలాంటి ఆన్‌లైన్‌లో పరిచయమైనటువంటి యువతుల వలలో పడి మోసపోకండి. మీరు అక్కడికి రండి, ఇక్కడికి రండి, పాకిస్తాన్ రండి అని జెప్పి ఒక్కోసారి కొంతమంది పాకిస్తాన్
ఉగ్రవాద సంస్థలు లేకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా మన తాలూకా డిఫెన్స్ అధికారుల్ని హనీ ట్రాప్‌లో ఇరికించడానికి ప్రయత్నం కూడా చేస్తుంటాయి. అయితే ఇతనికి అంత సీన్ లేదు. ఇతడు సాదాసీదా మనిషి, యువకుడు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే హనీ ట్రాప్ వేసి అంటే అందమైనటువంటి అమ్మాయిల్ని ఎరగా వేసి మన భారత్‌లో ఉన్నటువంటి డిఫెన్స్‌లో ఉన్నటువంటి హైయర్ అధికారుల్ని, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ ద్వారా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ రాబడుతూ ఉంటారు. ఇలాంటి ఉదంతాలు కూడా గతంలో జరిగాయి. కాబట్టి ఈ ఆన్‌లైన్ పరిచయాలతోటి, ఆన్‌లైన్ స్నేహాలు, ఆన్‌లైన్ ప్రేమలు ఎక్కువ కాలం ఉండవురా బాబు తెలుసుకోండి అనేటువంటిది ఈ అబ్బాయిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ ఇన్సిడెంట్ చూసి మీకేమనిపిస్తుంది? కామెంట్స్‌లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.